హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 19వ విడతకు సంబంధించి 2000 రూపాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది మన పీఎం మోడీ గారు అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మరి ఏ రోజున ఏ టైంకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రైతుల కోసం మోడీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్లో రైతులకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున అందిస్తుంది. అది కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు తాజాగా 19వ విడత రావాల్సి ఉంది. ప్రభుత్వం రైతులకు ఏటా 6000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకంలో 18 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చివరి విడత అంటే 18వ విడత అక్టోబర్లో విడుదలైంది. దీని ప్రకారం తదుపరి 19వ విడత గడువు ఫిబ్రవరిలో ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి నెలలో 19వ తేదీని విడుదల కావచ్చని భావిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 16వ విడత ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైంది కాబట్టి 19వ విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కానప్పటికీ 19వ విడత 4 నెలల వ్యవధిలో అనగా ఫిబ్రవరిలో పూర్తవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం లేని ఆదాయ పన్ను చెల్లించని రైతులు మాత్రమే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు. ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందించదు. ఇది కాకుండా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ యోజన తదుపరి విడతను పొందలేరు. మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పీఎం కిసాన్ యోజనకు మీరు అర్హులా కాదా అని కూడా తనిఖీ చేయవచ్చు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇంకా ఎవరైనా రైతులు మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 19వ విడతకు సంబంధించిన 2000 రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో జమ అవుతాయి, లేకపోతే జమ కావు. అలానే చాలామంది రైతులకు కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 18వ విడతకు సంబంధించిన 2000 రూపాయలు అనేది చాలామంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అలాంటి రైతులకు 18వ విడతకు సంబంధించిన 2000 రూపాయలు అలానే 19వ విడతకు సంబంధించిన 2000 రూపాయలు టోటల్గా 4000 రూపాయలు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.